28వ అధ్యాయం 7వ వాక్యం. చాలు 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 చాలు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా? స్తోత్రం. సరే అండి, ప్రభువారు నాతో చెప్పిన మాట, నువ్వు సిద్ధపడు అని నాకు చెప్పాడు. నేను ఆయన నమ్ముకున్న కారణాన్ని బట్టి ఆయన రాకడికి ఎలా సిద్ధపడాలో నాకు తెలుసు. ఆయన రాకడకు నా కుటుంబాన్ని ఎలా సిద్ధపరచుకోవాలో కూడా నాకు తెలుసు. అర్థం చేసుకున్నానా? ఇప్పుడు నన్ను సిద్ధపడమని ఆయన అన్నాడు కదా. ఇప్పుడు నేను సిద్ధపడగలను, ఆ రాకడికి సిద్ధపరచుకోగలను, నా కుటుంబాన్ని సిద్ధపరచుకోగలను. ఐఎమ్ రెడీ. నేను సంతోషపడ్డాను. తర్వాత ఏమన్నాడో తెలుసా? నీతో ఉన్న సమూహాన్ని కూడా సిద్ధపరచు అన్నాడు. చాలా క్రిటికల్ విషయం. నన్ను సిద్ధపడమంటే నేను సిద్ధపడతా నీ రాకకు. నా కుటుంబాన్ని సిద్ధపరచుకోమంటే నేను సిద్ధపరచుకుంటా నీ రాకకు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా నాతో? నువ్వు సిద్ధపడి, చెప్పండి నాన్న, నీతో ఉన్న సమూహాన్ని కూడా సిద్ధపరచు అంటాడు. వారికి నీవు కావలివానిగా ఉండాలి అన్నాడు. మీకు నేను కావలివాడినా? 22వ అధ్యాయం 30వ వచనం అక్కడే. బ్రద్దలైన సంధుల్లో నిలుచువాడు ఎవరైనా ఉన్నారా అని దేవుడు వెతికితే, చాలు 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 నాన్న, చాలు నాన్న, దేవుడు నన్ను నియమించుకొని బ్రద్దలైన సంధుల్లో నన్ను నిలబెట్టాడు. అటు మీకును దేవునికి మధ్య ఒక మధ్యవర్తిగా నన్ను నిలబెట్టాడు. ఇప్పుడు మీకు నన్ను ఏ విధముగా చూడమని చెప్పాడయ్యా అని అంటే, ఈ సమూహాన్ని సిద్ధపరచాలి. నేను చేస్తున్న పనే అది. నేను మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను, ప్రభు రాకకు సిద్ధపరుస్తున్నాను, లోకంలో క్రైస్తవుడిగా బ్రతకటానికి మిమ్మల్ని సిద్ధపరుస్తున్నాను. ఈ సిద్ధపాటులో ఒక కావలివానిగా దేవుడు నన్ను నియమించాడు. సరే, ఇంకాస్త లోతుకు వెళదాం. లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వాక్యం. అంతకంటే ముందు ఒకసారి ఎహెచ్కేల్ గ్రంథం 34వ అధ్యాయం 5వ వాక్యాన్ని ఒకసారి చూడండి. ఇక్కడ అంటాడు, కాపరి లేకపోతే గొర్రెలన్నీ చెదరిపోతాయట. ఏమంటాడమ్మా? కాపరి లేకపోతే గొర్రెలన్నీ చెదిరిపోతాయట. అందుకని దేవుడు, ఏందమ్మా, నా ఆశ, నా ఆలోచన, నా తపనంతా ఒకటి, సువార్థికుడిగా తిరగాలని. మా సువార్థికుడిగా తిరగాలని నా దేవుడు నేను ఎంతగానో ప్రార్థన చేసుకుని ఆశించాను. ప్రభువా, ఆడ సువార్త చేసుకొని తిరుగుతాను ప్రభువా అని అనుకున్నాను. నేను కాపరిగా నియమిస్తాడని నేను అనుకోలేదు. కానీ కాపరితనము ఇంకొకళ్ళు అనుభవించలేరు. హల్లెలూయా. గొర్రెలు చెదరిపోకుండా ఉండినట్లుగా దేవుడు ఏం చేశాడండి? కాపరిని నియమించాడు. ఆ కాపరే సేవకుడు. ఓకేనా? ఇప్పుడు వివరాల్లోకి వెళదాం. ఇప్పుడు చదవండి లూకా సువార్త 10:30. దిగి వెళ్ళుచు దొంగల చేతికి చిక్కెను. ఒక సమరీయుడు
పోవచ్చు. వచ్చి చూచి జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కోలవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను. మరునాడు అతను 2 దేనారములను తీసి ఆ పూట కోలవానికిచ్చి అతని పరామర్శించుము. నీవేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నేను తిరిగి మీకు తీర్చేదనని చెప్పాను. స్తోత్రం. వివరణ: ఒకడు యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్నాడట. యెరూషలేము అనగా దేవుని మందిరము, యెరూషలేము అనగా దేవునితో సహవాసము. ఇప్పుడు యెరికోకు దిగిపోతున్నాడట. యెరికో అంటే లోకం. మరిపి చెప్పాలి మీరు. యెరికో అంటే లోకం. దిగిపోతున్నాడట. ఈ లోక అధికారి ఉన్నాడు కదా, వాడి పేరే అపవాది. వాడికి దొరికాడట. దొరికితే ఒంటరిగా దొరికితే వదిలిపెడతాడా వాడు? అవకాశం దొరికితే వదిలిపెడతాడా వాడు? అతన్ని పట్టుకొని అతని వస్త్రాలు లాగేసి ఇష్టం వచ్చినట్లు గాయపరిచి రక్తపు మడుగుల్లో కొన ప్రాణముతో విడిచిపెట్టిపోయిందండి. ఆలోచించండి. అటుగా చాలామంది వచ్చారు. యాజకుడు వచ్చాడు, లేవీయుడు వచ్చాడు. కానీ ఒక సమరీయుడు మాత్రం అటుగా వెళుతూ వెళుతూ పడి ఉన్న ఈ వ్యక్తిని చూశాడు. చూసి కనికరపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి రక్తపు మడుగుల వస్త్రహీనుడై గాయాలు పొంది స్పృహలేని వాడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఒడిలోకి తీసుకొని ద్రాక్షారసం ఇచ్చి అతని ప్రాణాన్ని తృప్తిపరిచి నూనె పోసి అతని గాయాలు కట్టి తన వాహనం మీద అతన్ని ఎక్కించుకొని ఒక పూట కోలవాని ఇంటికి తీసుకువెళ్ళెను. స్తోత్రం. యెరూషలేము నుండి యెరికోకి దిగిపోతూ సాతాను చేతికి చిక్కిన ఒకప్పుడు చిక్కిన వాడు నేనే. మరి మీరు చిక్కారు లేదో మీరు తేల్చుకోండి. అతడు నన్ను గాయపరిచాడు, నా వస్త్రాన్ని దొంగిలించాడు, కొన ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అందరూ చూసి అవహేళన చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళే. కానీ అందరూ వచ్చారు, నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. కానీ ప్రభువారు నా యొద్దకు వచ్చాడు. సాతాను చేతిలో దోచుకోబడి గాయపరచబడి శక్తిహీనుడిగా మార్చబడి లోకంలో బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళలో మీరు కూడా ఉన్నారు. అయితే విషయం ఏమిటయ్యా అని అంటే, జాలిపడిన ఆ సమరీయుడానికి వచ్చి ఏమండి మొట్టమొదటిగా ఏం పోసాడు? ద్రాక్షారసాన్ని తాగించాడు. ఏంటిదండి? ద్రాక్షారసం తాగించాడు. ద్రాక్షారసం దేనికి సూచన అంటే యేసు రక్తమునకు సూచన. ఇక రెండవదిగా నూనె పోసి గాయాలు కట్టాడు. నూనె దేనికి గుర్తయ్యా అంటే పరిశుద్ధాత్మకు గుర్తు. ద్రాక్షారసం తాపించి ప్రాణాన్ని తెప్పరిలా చేశాడు. నూనె పోసి గాయములను కట్టి అక్కడే ఉండి ఆ వ్యక్తిని చూసుకోలేదు. తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూట కూలవాని ఇంటికి అతను తీసుకొచ్చాడు. ఆ పూట కూలవాడు ఎవడో కాదండి, సేవకుడు. ఎవరండి? పూట కూలవాని ఇల్లు అని అంటే సంఘము. ఇప్పుడు సర్వశక్తి గల దేవుడు పూట కూలవాడైన నాన్ను మిమ్మల్ని తీసుకొచ్చి నాకు అప్పగించాడు. ఎవరికి అప్పగించాడు? నీకు ద్రాక్షరసం పోసాడు. నీ గాయాలు మానపటానికి నూనె పోసాడు. నూనె అంటే పరిశుద్ధాత్మక సూచన. ఇవన్నీ చేసిన నిన్ను ఒక పూట కూలవాని ఇంటికి తీసుకొచ్చి నిన్ను అప్పగించాడు. ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నావు? కొంచెం గట్టిగా. పూట కూలవాని చేతిలో పెట్టాడు. ఇప్పుడు మీ బాధ్యత అంతా ఎవరిది? ఇంకొకసారి నోరిపి చెప్పు, ఇంకొద్ది సౌండ్ పెంచుకో. నాదేనా? అదే అమ్మా, కావలివాడిగా, కాపరిగా, ఇంకోటి ఏంటిది? పూట కూలవాడిగా. ఏమండి మీరు నోరు తెరవట్లేదు? పూట కూలవాడి ఇంటికి చేర్చిన ఆయన అతన్ని పూట కూలవానికి నిన్ను అప్పగించి ఆయన నాకేం చేశాడు, నాకేం చెప్పాడో తెలుసా?
2 దేనారములు ఇచ్చాడు. 2 దేనారాలు ఇచ్చి అంటాడు, వీటితో ఇతన్ని పరామర్శించు. ఒకవేళ ఇతని కోసం నువ్వేమైనా ఖర్చు చేస్తే నేను మరలా వస్తాను కదా, అప్పుడు నీ నీ జీతం నీకు ఇచ్చేస్తా అని చెప్పాడు. క్షమించండి, ఈ పూటకోలవాడనబడిన సేవకుడు అనబడిన నా ఇంటికి, సంఘమునకు, మందిరమునకు నా ప్రభువారు నిన్ను తీసుకొచ్చాడు. నిన్ను నా చేతికి అప్పగించి ఆయన వెళ్ళాడు. ఇప్పుడు నేను చూడాలి. తేటగా చెప్తాను. నాకేమిచ్చాడు? చెప్పండి, ఏమిచ్చాడు? 2 దేనారములు ఇచ్చాడు. ఇతన్ని బాగు చేయి. 2 దేనారములు అంటే ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. ఈ 2 దేనారములు నా చేతిలో పెట్టాడు. దాంతోపాటు మిమ్మల్ని కూడా పెట్టాడు. వాళ్ళు వస్త్రహీనులుగా ఉన్నారు, వాళ్ళు గాయపరచబడిన వారిగా ఉన్నారు, వాళ్ళు సృహ లేని వారిగా, దారి తప్పిన వారిగా ఉన్నారు. గనుక ఈ 2 ధ్యానారములు వారితో నువ్వు ఇచ్చి, వారి పరామర్శించి, వాళ్ళను బాగు చేసి, వాళ్ళ గాయాలు కట్టి, వాళ్ళని సరైన స్థితిలో సిద్ధపరిచి నువ్వు ఉంచాలి అని చెప్పి 2 ధ్యానారములు పూటకోలవానికి ఇచ్చి ప్రభువారు వెళ్ళిపోయాడు. ఈ 2 ధ్యానారములే అన్ని గాయాలకు ముందు, అందరి మనుషులకు ఔషధము, అందరి ప్రాణములు తెప్పరిల్ల చేసేది ఈ 2 ధ్యానారములే. ఏమిటయ్యి? చెప్పట్లేదు మీరు. క్రొత్త నిబంధన, పాత నిబంధన. ఈ 2 ధ్యానారాలు నేను చేతిలో పట్టుకొని మిమ్మల్ని నా చేతికి అప్పగించాడుగా. చెప్పండి, అప్పగించాడుగా. మిమ్మల్ని ఏమైతే కోల్పోయారో, ఏ విషయాల్లో అయితే గాయపరచబడ్డారో, ఏ విషయాల్లో సాతాను చేతికి చిక్కారో, ఏ విషయంలో యెరూషలేము అనుభవాన్ని పోగొట్టుకొని దిగజారిపోయారో, ఆ విషయాలన్నిటిలో మీ గాయాలు మాన్పి మీకు ముందు వేసి ఆయన రాకడకు సిద్ధపరచాలని నా దేవుడు నిన్ను నాకు అప్పగించాడు. ఇప్పుడు పాయింట్లోకి వెళ్తాను. ఇప్పుడు ఎవరి చేతిలో అప్పగించబడ్డావు? గట్టిగా హలో రేపు చెప్పా. అప్పగించాడు. మరి నాకేమైనా జీతం ఉందా? జీతం అమ్మా 2 దేనారాలు ఇచ్చి అంటాడు, ఇతని కోసం నువ్వేదైనా ఖర్చు చేస్తే నేను మళ్ళీ వస్తాను కదా, అప్పుడు నీ జీతం నీకు ఇస్తానని. అప్పుడు దాకా నా పని ఏంటి? ప్రాక్టికల్గా ఆలోచించండి. 2 దేనారములు ఇచ్చిన దేవుడు మీ గురించి ఆ దేనారాలు ఇచ్చాడు. అనరే నీళ్ళు ఆమెనే, మీ గురించి ఆ దేనారాలు 2 పూటకోలవానికి ఇచ్చాడు. ఆ పూటకోలవాడికి చెప్పిన మాట ఏంటంటే, బాబో ఇతడు సరైన వాడిగా మారాలి, నా రాకకు నేను వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనేవాడిగా మారాలి. కనుక ఇతని కోసం నువ్వు ఏం చేస్తావో చెయ్యి, ఇతని కోసం నువ్వు ఖర్చు పెట్టే ప్రతిదీ నేను తిరిగి వచ్చినప్పుడు మరలా నీకు ఇస్తా. అప్పుడు దాకా జీతం లేని పని మాది. ఏ పని? ఇంకొకసారి చెప్పండి. ఏమంటే జీతం లేకుండా ఎవరైనా పని చేస్తారా? మరి మా పని అది, జీతం లేని పని మాది. ఒకరోజు జీతం వస్తుంది. ఎప్పుడు అమ్మా? అప్పుడేనా? అప్పుడు దాకా ఉన్నతిరేగా. స్తోత్రం. సరే, మిమ్మల్ని నా చేతికి అప్పగించిన ఈ పూటకోలవానికి అప్పగించినప్పుడు ఈ పూటకోలవాడు ఏం చేయాలి? తేటగా చెప్తాను, మనసులో పెట్టుకోండి, కళ్ళు తెరిచి చూడండి. తేటగా చెప్తాను. ఇప్పుడు నేను తీసుకొచ్చి ఎవరి చేతులు పెట్టాడు? లోకంలో ఏ విధము చేతను గాయపరచబడి పోగొట్టుకొని వేదన చెందావో అవన్నీ దేవుళ్ళలో సిద్ధపాటు కలిగి సమకూర్చుకొని రెడీగా ఉన్న సిద్ధపరచాల్సిన బాధ్యత ఈ పూటకోలవాడిది. పూటకోలవాడికి ఇచ్చింది ఏమీ లేదు, 2 దేనారాలు తప్ప. ఇప్పుడు మిమ్మల్ని ఆయన రాకకు సిద్ధపరచాలి. నేను అనుకున్నాను, నేను సిద్ధపడతాను, నా కుటుంబాన్ని సిద్ధపరచుకుంటా, పరలోకానికి వెళ్ళిపోతా.
మీకులాగా 2 వాక్యాలు ఫ్యాన్ కింద కూర్చొని విని ఇంటికి పోయి ఒక వారం అంతా అదే ప్రార్థన, మళ్ళీ చర్చికి వస్తా, మళ్ళీ ఇంకొక వాక్యం చెప్తాడు, అదే ధ్యానం, మరలా ప్రార్థన చేసుకుంటా, మళ్ళీ వారం వస్తా, మళ్ళీ అదే ప్రార్థన. ఇలా చేసుకుంటే హాయిగా ఉంటుంది అనిపించింది నాకు. నిజం. మీకులాగా కూర్చొని వినిపోతే బా బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటా. కానీ ఏం చేస్తున్నా ప్రభువా? సరే ముందుకెళ్దాం. ఇప్పుడు ఈ పూతకోలవాడు ఏం చేయాలి? మనుషులు పై రూపాన్ని చూస్తున్నారు కానీ హృదయాన్ని చూడరుగా. ఈ పూతకోలవాడికి ఎట్టిన బాధ్యత చాలా గొప్పది. ఒక్కలామేనా అనరా? ఇంట్లో 2 ఉంటేనే మనుషులు కలరు, కొట్టుకు సస్తుంటారు. ఇంట్లో 4 ఉంటే ఎవరి దారి వాళ్ళే. ఈ తల తెక్కోళ్ళు అందరూ చర్చికి వస్తే వీళ్ళందరూ జత చేయలేక నా దుబ్బదే కొద్ది. ఎస్ సార్, ఇటు అంటే ఇటు పడిపోతారు, ఇంట్లో ఇటు పిలిస్తే అటు పడిపోతారు. చర్చికి వస్తే మీరు తలవ దిక్కును తిరుగుతుంటారు. ఈ గొర్రె ఇటు పోతే, ఈ గొర్రె ఇటు పోతే, ఆ గొర్రె కొండ ఎక్కుతానటది, ఈ గొర్రె కొండ దిగుతానటది, ఇంకో గొర్రె నా ఎట్టు వచ్చినట్టు పోతాడు, ఇంకో గొర్రె తలకాయ ఎత్తుకొని దించుకొని వెళ్ళిపోతుంటది. మరి ఇవన్నీ ఎట్ట చేయాలి అసలు? అంటే అవునామా? అవునా? చెవులు అంటే కానీ ఎండ్రగా, చెవులు ఎడబడేస్తారు, మనసులోకి వెళ్ళదుగా. 2 చెవుల మధ్య కాస్త కూర్చున్న మైండ్ సెట్ ఆలోచించి పెడతారుగా, అదేం కనపడదుగా. సరే తల్లి, ఈ పూతకోలు అనబడిన వాడు నేను ఏం చేయాలో నాకంటూ బాధ్యత పెట్టాడు. ఏంటంటే మిమ్మల్ని సిద్ధపరచాలి. ఎవరి కోసం సిద్ధపరచాలి? ఏ విషయంలో దేవుడు ఆశించి నాకు అప్పగించాడో దాని విషయంలో ఆయన ఆశించినట్లుగా మిమ్మల్ని సిద్ధపరచాల్సిన బాధ్యత నా మీద పెట్టాడు. ఆయన ఏ క్షణము రాబోతున్నాడు, వస్తున్న ఆయనకు అప్పగించిన నిన్ను సిద్ధపరిచి ఆయన ఎదుట నిలబెట్టి ఆయన ఎదుర్కొనేలా నేను చేయాలి. అలా చేయకపోతే నా లెక్క తీస్తాడు. ఎలాగో చెప్తాను భక్తులారా, మెలకువతో ఉండి కళ్ళు తెరిచి చూడండి. 5 విషయాలు గుర్తు చేస్తాను. రెడీ? సీరియస్ చూడ. మొట్టమొదటి విషయం చదవద్దు, బైబిల్ మీద మీరేం పూట. లూకా సువార్త 10వ అధ్యాయం 34వ వచనం. మొట్టమొదటిగా అతని బాగోగులు చూడాలి. పూతకోలవాడు ఏం చేయాలి? ఏమా? సరే, మీకు ఒంట్లో బాగలేకపోతే మందిరానికి వచ్చారు, చేస్తాలే పో ప్రార్థన అని అంటే, తర్వాత చేస్తాలే అని అంటే, చూసి షోనాటక మొహం తిప్పుకుంటే నన్ను ఏమంటారు? నిజం కదమ్మా. అయ్యగారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, అయ్యగారు మా మీద, అయ్యగారు మా మీద ఏందో శుభ్రం కాలు చెప్తారు కదా, చెప్పండి అమ్మా, ఏందమ్మా అయ్యగారు మా మీద అమ్మా. నేను అంటాను, మీకు బాగలేకపోతే పలకరించాలి. బాగున్నా బాగలేకపోయినా, ఇరుకులో ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, శోధనలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మిమ్మల్ని బలకరించాల్సి, పరామర్శించాల్సిన బాధ్యత నాకుంది. హల్లెలూయా. సమయానికి అందుబాటులో లేకపోయినా, ఫోన్లో నీకు అందుబాటులో ఉన్నా సరే ఫోన్ చేసి మరి మీరు అడుగుతున్నారు, మీ బాధలు ఏంటో నాకు అర్థమవుతున్నాయి, మిమ్మల్ని పరామర్శించే విషయంలో నేను ఖచ్చితంగా పరామర్శిస్తున్నానని నేను అనుకుంటున్నాను. స్తోత్రం. మీ బాగోగులు చూడాలి. మందిరానికి వస్తుంది, బాధతో వస్తుందా, సంతోషంగా వస్తుందా? మందిరానికి వస్తుంది, దుఃఖంతో వస్తుందా, ఆనందంతో వస్తుందా? మందిరానికి వస్తుంది, ప్రశ్న లేకుండా వస్తుందా, ప్రశ్నించేదిగా వస్తుందా అని చెప్పి ఒక పూటకోలవాడిగా ఆ బాగోగులు చూడాల్సిన బాధ్యత ఈ పూటకోలవాడి మీదే ఉంది. అర్థమైందండి? ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. ఏమండి, మీ బాగోగులు చూడాల్సిన బాధ్యత ఎవరిది? సౌండ్ పెంచండి కొంచెం. మరి పూటకోలవాడి బాగోగులు చూసేది ఎవరు? అదైతే దైవార్పితమా? చూసుకోండి మరి, ఎటు తిప్పారో. సరే, తెలుగులో చెప్తా. ప్రయాణం చేసి వచ్చా, బాగా అలిసిపోయి, ఓపిక లేదు, ఓపిక లేక హెడ్ ఎక్ వచ్చేసి మెలకుండా పడుకుండి పోయి మూలుగుతున్నాను. ఓ తల్లిగారు కొడుకుని అట్టుకొచ్చింది. వాడాడో బండి స్కిడ్ అయి పడ్డాడట, చిన్న కాలుకు దెబ్బ తగిలింది, వాడు కుర్రో మొర్రో నెడుతున్నాడు. తీసుకొచ్చింది, ప్రార్థన చేయండి అయ్యగారు అంది. అమ్మా, నేను కూడా లేకపోతున్నా, సాయంత్రం పంపి నేను ప్రార్థన చేస్తా, ఇక్కడేగా, సాయంత్రం పంపి నేను ప్రార్థన చేస్తానంటే, లేదయ్య గారు ఇప్పుడే చేయాలి. వాడు అల్లాడిపోతున్నాడు, అల్లాడిపోతున్నాడు.
ఇప్పుడే చేయాలి మీరు, తర్వాత చేస్తామా. లేదయ్య గారు ఇప్పుడే చేయాల్సిందే, మీరు చేసేదాకా నేను బాగుంది. ఓపిక తెచ్చుకొని ఓపిక తెచ్చుకొని బండి స్కిడ్ అయి పడ్డాడు చూసివా, ఎప్పుడు నేడుతాడు చూసివా, అమ్మగారు పట్టుకొచ్చి చూసివా, ఆడికి ప్రార్థన చేసి పంపించినప్పుడు నా మనసులో ఆలోచన కలిగింది, ఆ ఒక్కడికేనా ఆమె కొడుకు మీద ప్రేమ, కొడుకులు అంటోడు కాదా నేను కూడా కాదా, అవునా? నా మనసులో అనిపించింది ఆలోచన. ఏమండో నా మనసులో ఏమనిపించిందంటే, నేను కూడా మనిషినేగా, బాగలేదు వాడు ఎముకతో బాధపడుతున్నా, నొప్పి నడుస్తున్నాడు, కానీ నేను బాగలేనన్న విషయం నేను చెప్పినా కానీ నోరేసుకొని చెప్పినా ఏందా నాకు అనిపించింది, ఆహా ఎళ్ళకేనా ప్రేమ, ఆఖరిదా కాదు అమ్మా. నాకు అప్పుడు అనిపించింది, వీళ్ళకేనా బంధాలు, ప్రేమ, నొప్పి, మరి మాకు లేదా? ఏమండో అట్లా ఆలోచించేది ఎవరు? అవునమ్మా, అది ఆఖరిదా కాకండి అమ్మా. హల్లెలూయా. సరే, మిమ్మల్ని పరామర్శించాల్సిన బాధ్యత నాకుంది. మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ స్థితిలో మందిరానికి వస్తున్నారో, ఏ పరిస్థితులకు ఉంటే కుటుంబాల మధ్య నడుస్తున్నారో అది పట్టించుకొని పరామర్శించాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకంటే మిమ్మల్ని నా దేవుడు నా చేతిలో పెట్టాడు, ఈ పూతకూలవాణి చేతిలో పెట్టాడు. మిమ్మల్ని బాగోగులు చూడాల్సిన బాధ్యత, మిమ్మల్ని పరామర్శించాల్సిన బాధ్యత నాకుంది. సౌండ్ పెంచండి. మీరు బాగలేకపోతే, నేను మిమ్మల్ని పలకరియకపోతే నా మీద పుస్తకాలు రాస్తారు, అయ్యగారు మంచివాడు కాదు, అయ్యగారు కుళ్ళిపోతాడు, అయ్యగారు వాళ్ళని బాగా చూస్తాడు, నన్ను బాగా చూడరు అంటారు. మీ బంధువులలో ఎవరైనా మీరు బాగలేకపోతే పలకరిస్తే వాళ్ళని ఎట్టే అన్నారా? నువ్వన్నావా? ఎట్టే అన్నారా మీరు? మీ ఇంట్లో వాళ్ళు తొంగి చూడకపోతే, పలకరించకపోతే, పట్టించుకోకపోతే, బాధలో ఉండి, దుఃఖంలో ఉండి, వేదన ఉండి కనీసం తిన్నావా అని అడగకపోతే మీకు ఎంత బాధ అనిపించాలి? ఏమండో పాటర్ గారు ఏదైనా అంటే సార్ కోమం తొన్నుట్టం పట్టుకొస్తుంది. ఎవరు మాట్లాడరు ఇక? అవునమ్మా, నేను అంటాను కదా, పాస్టర్ గారు కాస్త ముఖం ఇటు తిప్పుకొని శాతాలే అంటేనే అయ్యగారు నన్ను బా, మరి ఇంట్లో వాళ్ళు అడ్డం తిరిగి మాట్లాడతారు, అప్పుడేం బాధ అనిపిదా? ఏందో నాకు అప్పుడేమనిపించింది అంటే, మీ బాధలో ఉన్నారు, పలకరిస్తున్నాను కదా, పరామర్శిస్తున్నాను కదా, అప్పుడు మీ ఉద్దేశం ఏంటంటే మీది ఏ బాధన పడండి, మమ్మల్ని మాత్రం పలకరేయండి. అలాంటి వాళ్ళు, స్వార్థ బుద్ధి కలిగిన వాళ్ళు, కృతజ్ఞత లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సియోనులో అలే కలుము తెలుగు చెప్పుకున్నాను, చెప్పంటారు నాన్న అంటే మీ ఆలోచన ఏంటి? మీదంటే మీరు కాదులే. అవునమ్మా, ఇప్పుడు మీకు ఒంట్లో బాగలేకపోతే పలకరించాలి. నేను పాస్టర్ గారు పలకరించకపోతే పాస్టర్ గారి మీద పుస్తకాలు రాస్తాను. నేను అంటాను కదా, పాస్టర్ గారు ఏ బాధలైనా ఉన్నాయి, అమ్మగారికి వచ్చిన ఆలోచన వచ్చిద్దా మీకు కూడా? ఏందో అమ్మగారికి వచ్చిన ఆలోచన వచ్చిద్దాం కొంపదీసి చెప్పండి, మేము రెడీగా ఉంటాం. హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ పూతకూలవాడు చేయాల్సిన పని ఏంటి తెలుసా? మిమ్మల్ని పరామర్శించాలి. మనుషుల వల్ల గాయపరచబడ్డారు, ఇంట్లో వాళ్ళ గాయపరచబడ్డారో, రక్త సంబంధికుల వల్ల బాధను అనుభవిస్తున్నారో, ఆ బాధను పొలగించేది దయగల మాట, దయగల మాట, దయగల మాట. పరామర్శించి దయగల మాట మాట్లాడి వారి బాధను పోగొట్టాలి. ఇది ఒక పూతకూలవాడిగా నాకు ఇచ్చిన భాగ్యం. కానీ స్వార్థ బుద్ధితో మీరు ఉండొద్దన్న మనవి. మేమేం చేసాం? అమ్మలాగా తయారవద్దని చెప్తాను నేను. అమ్మకు ఆశ ఏంటి? అబ్బాయికి ప్రార్థన చేయాలి, తగ్గాలి. మరి ఆయన సంగతే కొడుకు లాంటి వాడు కాదా? మాకు మాత్రం ప్రాణాలు ఉండవా? ఏమండి, కాస్త మాకు మాత్రం నొప్పులు ఉండవా? ఏమండో అమ్మగారు ఎటు చెప్తుంది, మాకు మాత్రం నొప్పులు ఉండవా? అట్ట మీరు ఆలోచించడం, మీరు మంచివాళ్ళు. సంతోషంగా స్తోత్రం. ఇక రెండవది, పూతకూలవాడు చేయవలసిన రెండవ పని, మిమ్మల్ని నాకు అప్పగించాడు. చూసుకో, నిన్ను నాకు అప్పగించిపోయాడు, జాగ్రత్త, నిన్ను నాకు అప్పగించాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 34 రాయబడ్డట్టుగా గాయాలు మాన్పాలి. పూతకూలవాడు ఏం చేయాలి? సరే, గాయాలు నేను ఆల్రెడీ మాన్పుతున్నాను, నాకు తెలుసు అదేంటో. ఏం చేస్తున్నాను? గాయాలు ఆల్రెడీ మాన్పుతున్నాను. ఎలాగో మీకు చెప్పనా? ఇప్పుడు ఒక గాయమైంది, శరీరానికి గాయమైంది, దాన్ని పట్టించుకోవాలా,
చీము నెత్తురు కట్టి ఇన్ఫెక్షన్ లాగా మారిపోయింది. ఆయిల్మెంట్ రాస్తే తగ్గుద్దా? పూర్తిగా దాన్ని పిండేస్తే తగ్గుద్దా? చెప్పండి, కాదా? తగ్గుద్దులే, తగ్గుద్దులే, దేవుడే చూసుకుంటాడు. ఏం జానా తగ్గుద్దులే, దేవుడే చూసుకుంటాడా అని ఆయిల్మెంట్ రాయట్లేదుగా. నేనేం చేస్తానో తెలుసా? ఆ ఇన్ఫెక్షన్ పూర్తిగా పిండాలని ప్రయత్నం చేస్తున్నాను. నిజం చెప్పండి, పిండేటప్పుడు నేను మీకు శత్రువులాగానే కనపడుతున్నా కదా? గుండెలు పొడిచే మాట మాట్లాడుతున్నప్పుడు, ఎవరు అన్న మాటలు అంటున్నప్పుడు లోపలని కూడా రావాలి బయటికి. తలే, ఇప్పుడు డాక్టర్ దగ్గర పేషెంట్ వెళ్ళాడు, వాడి శరీరం నిండా గాయమైన తర్వాత చీము నెత్తురు పట్టింది. అప్పుడు డాక్టర్ గారు పిండుతుంటే డాక్టర్ గారు వీడికి ఎట్ట కనపడతాడు? నొప్పి తెలియని మొహం ఒత్తేస్తున్నావా? ఎంత కోప్పడతారండి? ఎవరు మాట్లాడరండి? ఏది కూలికి చూస్తారు ఎట్టాగా? ఏడా పురుగు చూస్తావా ఎట్టా? అవునా? అప్పుడు డాక్టర్ గారు మీకు ఎట్ట కనపడతాడు చెప్పండి? మీదపడి మీకు పై ఆయిల్మెంట్ పూజట్లా మీ ఎందుకు గాయమైందో, గాయం వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ ఏదో గుర్తించి దాన్ని పిండటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆల్రెడీ పిండుతున్నాను. అలా పిండేటప్పుడు నన్ను ఎన్నిసార్లు గాయపరిచారో నాకు తెలుసు. భక్తుడా, నీ గాయాలు మాన్పాలని, నీ ఇన్ఫెక్షన్ అంతా తొలగించి పూర్తిగా నేను రికవర్ చేయాలని ఆశపడి నేను మిమ్మల్ని పిండుతుంటే దానికి బదులుగా నన్ను గుచ్చుతున్నారు, నన్ను గాయపరుస్తున్నారు. అయ్యగారు నా గురించి చెప్పాడు. ఇలా నా గురించి ఎవరో చెప్పుంటారు అయ్యగారికి. ఇంటి బయటికి పోయి నా మీద, అయ్యగారి మీద ఆ మాట నాకు చూని పెడితే బాధ అనిపించింది. ఆమె లోపల ఉన్న ఇన్ఫెక్షన్ బయటికి అది ఉంటే ఆమెకు ప్రమాదం, దాని నుంచి ఆమెను విడిపించాలని చెప్పి నేను ప్రయత్నం చేసి దాన్ని పిండటానికి ప్రయత్నం చేస్తే ఆమె బాగు కోసం నేను పిండుతుంటే ఆమె నన్ను గాయపరుస్తుంది. తలే, చేతులే, వందనాలు, తల్లి కళ్ళుదేరు. నిజం చెప్పండి, గాయం మానాలి అంటే పూర్తిగా ఇన్ఫెక్షన్ తొలగాలి. చీము నెత్తురు పిండితే తప్పది పోదు. పై ఆయిల్మెంట్ పూర్తి తగ్గదో. పాపపు ఆలోచన నీలో ఉంది. అది ఏ ప్రార్థన ఎలా చేస్తుంది పోతాం మీకు తెలియదు, కానీ దాన్ని గుచ్చాలా, దాన్ని పిండాలా, బయటికి తోలాలా. అలాంటప్పుడు నేను మీకు ఎట్ట కనపడతానంటే, ఎట్టమ్మా? అవునమ్మా, అవునా? చూసుకోండి, చూసారా? అది గుచ్చినప్పుడు బయటపడతాయి అటువన్నీ. ఆ మాట వినపడ్డప్పుడు నాకు తగులుద్దా నొప్పి, నాకు తగులుద్దా నొప్పి. మీ గాయాలు మానటానికి నేను ప్రయత్నం చేస్తా, మీ ఇన్ఫెక్షన్ తొలగించడానికి నేను పిండుతా ఉంటే ఇప్పుడు నేను ఎట్ట పడుతున్నా? ఏందా శత్రువులా కనపడతా మీకు. సేమ్ టైం నేను ఎంత మీ గాయాన్ని పిండుతున్నాను అంతగా నన్ను గాయపరచడానికి ట్రై చేస్తారు. గాయపరిచినా సరే పర్లేదు, మిమ్మల్ని ఏ విధము చేతను అప్పగించాడు కాబట్టి నేను జాగ్రత్త చేయాలని నాకున్న బాధ్యత అది. చాలా మంది వాక్యాలు వింటూ హృదయాలు పొడవబడి బాధపడిన వాళ్ళు ఉన్నారు. ఈ వాక్యం నా గురించి చెప్పాడు, నా నిమిత్తమే చెప్పాడని చెప్పి హృదయంలో ఎవరికి చెప్పుకోకుండా అందరికీ తెలిసిన విషయమే కదా అని చెప్పి వాక్యాన్ని బట్టి గుండెల్లో బాధపడిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అది పాపం, అది ఇన్ఫెక్షన్. తొలగించకపోతే ప్రమాదం, తొలగించకపోతే నేను సేవకుని ఎలా అవుతాను? పూటకూల వాడిని అవను కదా. 2, గాయాలను మాన్పే, దాన్ని పిండి గాయాలు మాన్పాలి. ఎవరు చేసిన పని? ఇంకా తెలుగులో చెప్పన, భర్తను బట్టి గాయపరచబడి చర్చికి వచ్చావేమో, భార్యను బట్టి గాయపరచబడుతున్నావేమో, పిల్లలను బట్టి గాయపరచబడుతున్నావేమో, ఆరోగ్య స్థితులను బట్టి గాయపరచబడి వస్తున్నావేమో, పరిస్థితులను బట్టి గాయపరచబడి మందిరానికి వస్తున్నావేమో. నీ గాయం ఏదో గుర్తించాలి, నీ గాయం ఎలా తగిలిందో గుర్తించాలా, నీ గాయానికి ముందు ఎలా వెయ్యాలో కూడా గుర్తించాలి. ఇది పూటకూలవాడికి దేవుడిచ్చిన, దేవుడు మిమ్మల్ని నాకు ఇచ్చిన, సరే మీరు ఏదనుకుంటే అమ్మా, ఎవరికి ఇచ్చాడమ్మా నిన్ను? అమ్మా, నేను గాయాన్ని పిండుతుంటే నన్ను చూస్తే మీకు కోపం వస్తుందమ్మా? వస్తుందమ్మా, వస్తుందిలే. అయ్యగారు ఇచ్చే మామూలు కాదు.
నేను అట్టే కనపడతా మీకు, కానీ నీ బాగు కోరుకుంటున్నానన్న సంగతి నీకు తెలియదు. హృదయంలో ఉన్న చెడు పోవాలంటే హృదయానికి గుచ్చే మాటలు రావాలి. అప్పుడు హృదయంలో ఉన్న చెడు బయటికి పోద్ది. పై ఆయిల్ మింట్లు పూస్తే పోద్ది. ఓ సీరియస్. రెండవది, ఏ గాయపరచబడి మందిరానికి వస్తున్నావో ఆ గాయాన్ని గుర్తించి ఈ 2 ధ్యానారములలో ఏదో ఒక ముందు నీకు వేసి ఆ గాయాలు మాన్పాలి. వచ్చేటప్పుడు ఏడుస్తూ గాయాలతో వస్తావా? అయ్యా, వెళ్ళేటప్పుడు గాయాలకు ముందు దొరికి సంతోషంగా వెళ్ళాలి. ఈ 2 ధ్యానారాల్లో ఆ గాయాలకు మందులు వెతకాలి. ఈ 2 ధ్యానారాల్లో ఏ సమస్యతో గాయపరచబడిందో ఆ గాయానికి మందు వేయాలి. ఈ 2 ధ్యానారాల్లోనే ఇన్ఫెక్షన్ పెండాలి, శుద్ధి చేయాలి. ఇది పూటకూలవాడికి దేవుడిచ్చిన భాగ్యం. భాగ్యం అని అన్న స్తోత్రం చేయండి. జీతం లేని సేవ మాది. గవర్నమెంట్ వాళ్ళు ఎత్తున్నారుగా, నేను ఆల్రెడీ పెట్టుకోలేదుగా. మూడో విషయం, పూటకూలవాడికి అప్పగించాడు. పూటకూలవాడు ఏం చేయాలంటే మూడవది ఏంటంటే మిమ్మల్ని ఆత్మీయంగా బ్రతికించాలి. ఏం చేయాలండి? ఆత్మీయంగా బ్రతికించారు. ఏ అనుభవంలో ఉండి ఆత్మీయతలో దిగసారిపోయి యెరూషలేము అనుభవం నుంచి ఎరుకోకు దిగిపోయి పాడైపోయి సైతాన్ చేతికి చిక్కి గాయపరచబడ్డారో మిమ్మల్ని ఆత్మీయంగా బ్రతికించాలి. మీలో లోకం కనపడకుండా దైవత్వం మాత్రమే కనపడేలా, మీలో లోకపు క్రియలు కనపడకుండా ఆత్మీయత మాత్రమే కనపడే విధంగా మిమ్మల్ని ఆత్మీయంగా బ్రతికించాలా, దేవునితో సహవాసం చేసే వారికి మిమ్మల్ని నిలబెట్టాలి. ఇది ఒక పూటకూలవాడు చేయాల్సిన మూడవ పని. మొదటి పని ఏది? అమ్మా ఇల్లు చెప్పట్లేదు, తేడా కొడుతుంది అమ్మా. రెండవది, మూడవది, లోకపు ఆలోచన కలిగి వచ్చావు, ఆత్మీయ ఆలోచన పుట్టించాలి. పాపపు తలంపులు కలిగి వచ్చావు, పాపాన్ని తొలగించాలి. దేవుని మందిరంలో ఒక ఆత్మీయ బిడ్డగా, దేవునితో సహవాసం చేసే బిడ్డగా, దారి తప్పని వ్యక్తిగా నిన్ను నిలబెట్టాలి. ఇది పూటకూలవాడు చేసే మూడవ పని. అయ్యా అయిపోయింది నాన్న, నేను కూడా బయలుదేరుతాను. ఎన్నదయ్యా? ఇక నాలుగవది, అప్పగించిన నిన్ను ఆయన కొరకు సిద్ధపరచాలి. ఎందుకు నిన్ను నాకు అప్పగించాడు తెలుసా? సిద్ధపరచాలి. ఆమెను కూడా అనమేవా? రెడీ అవ్వా? ఏంది రెడీ అవ్వా? నాలుగోది ఏం చేయాలి? మిమ్మల్ని సిద్ధపరచాలి. రేపు వస్తాడేమో ఆయన, లేక ఈ రాత్రి వస్తాడేమో తలే. ఒకవేళ ఇప్పుడు వాక్యం వింటుండగా ఆయన రావచ్చు. మిమ్మల్ని సిద్ధపరచాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఒకవేళ ఆయన వచ్చే లోపల మిమ్మల్ని సిద్ధపరచకపోతే నన్ను లెక్క అడుగుతాడన్న భయం నాకుంది. మిమ్మల్ని సిద్ధపరచాలి. నేను సిద్ధపడటం ఎంత ముఖ్యమో, నా కుటుంబాన్ని సిద్ధపరచుకోవడం అంత ముఖ్యమో, నా దేవుడు నాకు అప్పగించిన సమూహాన్ని సిద్ధపరచడం నాకు అంత ముఖ్యమో. ఆ సమూహంలో ఉన్న నిన్ను నాకు అప్పగించాడు. నిన్ను ప్రభు రాకగా సిద్ధపరచాలి. ఆయన మధ్యాకాశం వచ్చినప్పుడు ఎదుర్కొనేలా సిద్ధపరచాలి. సిగ్గుపడని భక్తి జీవితం సిగ్గుపడకుండా ఎదుర్కొనేలా చేయాలి. అక్షయ దేహముతో ఆయన ఎద్దుకు వెళ్ళేలా మిమ్మల్ని సిద్ధపరచాలి. ఈ సిద్ధపరిచే కోణంలో ఆయన రాకతలకే సిద్ధపరచాలి. వచ్చాడో లెక్క అడుగుతాడు. నీ లెక్క నేను చెప్పాలి. నీ లెక్క నేను చెప్పకపోతే నా లెక్క అడతీస్తాడు. అలే నీ గురించి తల్లి ఎండకు తిరిగి వచ్చా నిన్ను నోరిచ్చప్పుడు తొలుడారా అమ్మా. నిన్ను యాడికి యాడికి ఉంటావే నేడే. శాశ్వతం కాని లోకములో అశాశ్వతమైన జీవితం మంది. ఇప్పుడు ఏది శాశ్వతమైన రాజ్యానికి అశాశ్వతమైన దేహాన్ని విడిచిపెట్టి సంపూర్ణ శాశ్వతంలోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడో ఒకవేళ ఈ క్షణమే వస్తే లెక్క అప్పచెప్పాలి నేను. ఒకవేళ 5గురు ఎత్తబడ్డారు, 5గురు ఎరవబడ్డారు, బ్రహ్మాండ కొడతాయి. ఎత్తబడ్డవాళ్ళు సంతోషపడతారు, ఎరవబడ్డవాళ్ళు లెక్క తేలుతాడుగా. అప్పుడు ఎవరిని జోలికి పోడు. అప్పగించిన పూటకూలవాడి సంగతే చూస్తాడు. ఆమె తలకాయ తిప్పి చూస్తుంటే చర్చికి వచ్చి నువ్వేం చేస్తున్నావు, వాక్యం అనుకోండి ఎలా పడతా కూర్చొని చూస్తుంటే నువ్వేం చేస్తున్నావు అని నన్ను లెక్క అడుగుతాడు. అయ్యా ఆమె ఎన్ని చెప్పినా వినట్లేదు అయ్యా, మామిడి బాకలు కొడతాడు. మిమ్మల్ని కాదమ్మా,
ఎందుచేతనైనా మిమ్మల్ని మెలుకుతూ ఉంచేది నా తాపత్రయం అదే. ఒంట్లో ఎంత నీరసం ఉన్నా ఈ క్షణం వరకు హుషారుగా ఉంటాను. దానికి కారణం మీరే. మిమ్మల్ని లెక్కడుగుతా, మీ గురించి నన్ను లెక్కడుగుతాడు ఎవరన్న భయం. ఏ రకంగా అయినా మిమ్మల్ని సిద్ధపరచాలి. ఈ పక్క నుంచి సౌండ్ రాట్లా. సిద్ధపడ్డావా? ఆయన వచ్చే పుసుకునా పర్లేదు, ఇంకా సిద్ధపడలేదుగా ఇంకా. అమ్మాయి పెళ్లి చేయాలా, అబ్బాయి పెళ్లి చేయాలా, ఆ ఒకటి ఉంటుంది, ఆ ఒక్కటి కూడా కొట్టుకోవాలా, ఇవన్నీ ఏం చేస్తాం మరి? ఈ ఒక్కటి లింగు అంటే ఇవన్నీ వేసుకుని ఆడికెట్టబోతావు తెలివే అని వదిలేయాలి. ఈ క్షణం ప్రభు రాకడొస్తే ఎత్తబడాలి. ఆ సిద్ధపరచాల్సిన బాధ్యత నా మీద. ఆడ మిమ్మల్ని సిద్ధపరచాలి. దేవుడు మిమ్మల్ని నాకు అప్పగించాడు. సిద్ధపడ్డారా? ఈ వాక్యం ఎన్నోడు ఎవడైనా సిద్ధపడకుండా ఉండడని నేను అనుకుంటాను. మరి ఒక రొత్త తల్లి గారు చర్చికి వస్తానది రాకొచ్చింది. ఆ రోజే వచ్చింది. ఏంటది? ప్రేమను పంచే ఇక చూసుకో. ప్రేమ దేవుడి ఎరుగు. ఆమె అంటదింట పక్క ఆమెతో, అయ్యగారికి నా గురించి ఏమని చెప్పావు నువ్వు? నీ గురించి ఆయనకి ఎందుకు చెప్తాను తల్లి అంటే, లేదా కావాలని నన్ను చూసి అన్నాడు. వామ్మ ఎట్ట కూడా అంటారు ఈ పాటలో. లోకంలో ఉన్నాళ్ళకి తెలియదు అది. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? 2 ధ్యానారములో నీకు ఉపయోగపడే చాలా ఉన్నవి. అవి నిన్ను సరిచేసి సిద్ధపరుస్తాయి. 4 విషయాలు చెప్పాను. ఇక 5వది. ఇక ఈ పూట కూలవాడు రేయింబగుళ్ళు నీ గురించి ఆలోచించాలి. ఏం చేయాలండి? మొన్న రోజున సడన్గా ఫోన్ వచ్చింది. నైట్ పూట, టైం చెప్పను, సీరియస్ అయిపోయింది. ప్రార్థన చేయండి అయ్యగారు, ప్రార్థన చేయండి అయ్యగారు. అలాంటి సిచ్యువేషన్ ఒక చోట జరిగినప్పుడు ఆ ఫోన్ వస్తే నేను ప్రార్థన చేసి అంతగా మొండిగా చేయలే. ఆ వ్యక్తి జారిపోయాడు. బాధ అనిపించింది. ఇలాంటి పరిస్థితి ఇంకెక్కడ కనపడకూడదో, నా వల్ల పొరపాటు ఎక్కడ జరగకూడదో అని చెప్పి లేచి మోకాళ్ళ మీద పడి ఆ వ్యక్తి కోసం ఇంచుమించుగా ఎంతోసేపు కన్నీరు గాచి ప్రార్థన చేశా. దేవుని కృప, ఆ వ్యక్తి బయటపడ్డాడు. నాకు బాగా సంతోషం అనిపించింది. ఎందుకో చెప్పమంటారా? నా ఒక్కడి ప్రార్థన ఆ వ్యక్తిని దారితో పోయే పరిస్థితుల్లో వాడిని పట్టుకొచ్చావు ప్రభువా, నీకు స్తోత్రం. మధ్యరాత్రి వేళైనా, ఎప్పుడు ఏ సమయంలోనైనా నిత్యం ఆలోచిస్తూనే ఉన్నాను. ఆదివారం వస్తే ఎవరితో ఏం చెప్పానో నాకు అర్థం కావాలి. ఎవరికి ఏ మాట ఇచ్చాను, ఎవరికి ఏం చెప్పాను, ఎవరి గురించి ప్రార్థన చేస్తాను అన్నానో అని అన్ని విషయాలు గుర్తు చేసుకుంటాను. ఆ వారమంతా ఆ విషయాలు మనసులో ఫీడ్ చేసుకొని ఆ వారమంతా వ్యక్తుల యొక్క ప్రార్థన అడిగిన వారి గురించి ప్రార్థన చేస్తాను. నా ఆలోచన మొదటిది మీదే. నా ఆలోచనలో చివరిది కూడా మీదే. మీదే అంటే మీది కాదు, నీదే. అసలు నోరిప్పి చెప్పను. విజయమ్మ గారి గురించి ప్రార్థన చేయాలి, అమ్మగారు నాన్నగారి గురించి ప్రార్థన చేయాలి, తారణ గారి గురించి ప్రార్థన చేయాలి, ఇస్రాయల్ గారి గురించి ప్రార్థన చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్యలు ఉన్నాయి. అవన్నీ మనసులో పెట్టుకొని ప్రార్థన చేయాలి. నిత్యం మీ గురించి ఆలోచిస్తున్నాను. ఒక పూట కూలవాడు మీ గురించి ఆలోచిస్తున్నాడు. సార్, నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది. పూట కూలవాడు గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? అబ్బా, ఏదో ఒక్కసారి హ్యాండ్ చెయ్యత్తంలే తల్లి, చూద్దాం. అదే చూద్దాం. ఎందుకు చేస్తాడు భక్తుడా? ఏంటది? ఒక వారం రాకపోతే వచ్చే వారం వస్త్రం రావడానికి ఎదురు చూసాం మొహమా? స్తోత్రం దేవా. సరే, నిజంగా నేను మీ గురించి ఆలోచించేదానికంటే మీరు ఆలోచిస్తున్నారా? మార్కు సువార్త 16:2-3 వాక్యాలు. క్షమించాల, రోమా పత్రిక 16వ అధ్యాయం 2-3 వాక్యాలు. 3-4 చదవండి. హల్లెలూయా.
రోమా పట్టణంలో, కొరింథీ పట్టణంలో విశ్వాసులుగా ఉన్న అకుల్లా పిస్కిల్లాల గురించి పౌలు గారు మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యగ్రంథం 18:2-3 వాక్యాల్లో అకుల్లా పిస్కిల్లాల గురించినటువంటి వివరణ మీకు దొరుకుద్ది. తల్లి అయిపోయింది, వెళ్ళిపోదా. పౌలు గారు అకుల్లా పిస్కిల్లాల గురించి మాట్లాడుతూ అంటాడు, వీరు నా కోసం ప్రాణాలు పెట్టడానికి తెగించిన వాళ్ళు. స్తోత్రం అని అనరా? ఎవరి కోసం, ఎవరు ప్రాణాలు పెట్టడానికి తెగించేవాళ్ళట? కొరింథీ పట్టణానికి పౌలు గారు వెళ్తున్నప్పుడు, అకుల్లా పిస్కిల్లాల దగ్గరకు పౌలు గారు వెళ్తున్నప్పుడు, అంత దూరం నుంచి నా కోసమే వస్తున్నాడు, మా నిమిత్తమే ఇంత దూరం వస్తున్నాడు, ఆయన కోసం, ఆయన సేవకుడు లేకపోతే మేము ఇలా ఎందుకుంటాం, దేవుని కృపను బట్టి ఆయన రాబట్టి ఇలా ఉండగలిగామని చెప్పి వాళ్ళ నిత్యము సేవకుని గురించిన అవగాహన కలిగిన వారై పౌలు కోసం ప్రాణాలు పెట్టడానికి తెగించిన వారికి నిలబడ్డారట. పౌలు ప్రాణం ముందు నా ప్రాణం తీయాలి, పౌలు ప్రాణానికి నా ప్రాణం అడ్డని చెప్పి తెగించి నిలబడిన అకుల్లా పిస్కిల్లాలు. ఇప్పుడు డౌట్ వచ్చింది, లాంటి వాళ్ళు ఉన్నారా? పేరు చెప్పలేదులే, ఏది ఇప్పుడు చేయొత్తని చూద్దాం. అర్థం కాక చేయొత్తట్లేదా? అర్థమయ్యి చేయొత్తట్లేదా? అవునామా? అకుల్లా పిస్కిల్లాలు ఒక మనుషుల ఆలోచన, అంత దూరం నుంచి సేవకుడు మా నిమిత్తమే వస్తున్నాడు, ఆయన గారు లేకపోతే మేము ఇలా ఉండేవాళ్ళం కాదు, అలాంటి వాడి కోసం ప్రాణం పెట్టడానికి తెగించే వారిగా ఉండాలని ఆ కాలంలోనే ప్రాణాలకు తెగించే వారిగా వాళ్ళు నిలబడ్డారు భార్య భర్తలో. అలాంటి వాళ్ళు ఉన్నారా అని అడిగా. చెయ్యొత్తండి. బలవంతమే వద్దు. ప్రాణం పెట్టేవాళ్ళ, ఉన్నది తీసేవాళ్ళ? అంతద్దమ్మా, నో కాంప్రమైజింగ్, ఫుల్ ఆఫా. చెయ్యి కనపడితే అప్పుడు అడగండి, అమ్మ ప్రాణం పెట్టదేమో. సరే చేయించండి. నేను ఇక్కడికి రాకపోతే మీరు ఎక్కడుండేవాళ్ళు, ఎట్టుండేవాళ్ళు నాకు చెప్పండి. నువ్వేనా దేవుడివి, నువ్వేనా పాత్రవే? కాదులే అమ్మా, కాదు. ఆయన పంపాడు, నేను వచ్చాను, కూలోడులే తల్లే. సరే, ఈ కూలోడు రాకపోతే, ఈ పూట కూలోడు లేకపోతే, ఎక్కడికి రాకపోతే నువ్వే ఎక్కడ ఉండేదానివి, ఏమైపోయేదాన్ని నాకు చెప్పు. అవును కాదు చెప్పు నాకు. మౌనం అంగీకారం. ఇప్పుడేమన్నా అన్నాను నేను? చెప్పండి, అదే నోరు చెప్పండి. అమ్మగారు ఒకటే నోరిప్పేది, మీరే నోరిప్పరా అమ్మా? ఇంకా ఓకే, ఇంకా ఇంకా అయ్యారా రక్తం అంటే నేనేమంటానంటే, ఈ పూటకూలవాడు ఇంత దూరం దేవుడు పంపించకపోతే, మిమ్మల్ని నాకు అప్పగించకపోతే, నేను ఇంత దూరం రాకపోతే, పౌలు గారి స్టేట్మెంట్ నేను ఇవ్వాలి కదా. నా తాపత్రయంతో నేను చెప్తున్నానమ్మా, ఇంత దూరం నడిపించారు. ఒకవేళ రాకపోతే ఎక్కడుండేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు? మీరు కొంచెం రిపీట్ చేసుకొని చూడండి. ఏంటి నోట్లో మాట్లాడతారు, నోట్లోంచి మాట రాదా? ఎక్కడుండేవాళ్ళు అక్కడే ఉండేవాళ్ళ అంటే? బాబు, ఇప్పుడు ఎలా ఉన్నారు? క్లారిటీ లేదు నాకు, అసలు దేంట్లోనూ క్లారిటీ లేదు. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఉన్నారా మీరు అసలు? ఇంకే చెప్పండి, ఇప్పుడు ఎలా ఉన్నారు మరి? చెప్పండి, ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? ఒకప్పుడు కొట్టుకునేవాళ్ళం అయ్యా, ఇప్పుడు కొట్టుకునే శక్తి తగ్గిపోయింది. ఒకప్పుడు ఎట్టబడితే ఎట్టుండేవాళ్ళం అయ్యా, ఇప్పుడు ఎట్టుండాలో అర్థమైసి వస్తుంది. అవునా? ఒకప్పుడు మామూలు వాళ్ళం కాదయ్యా, ఇప్పుడు కూల్గా ఉంటున్నాం అయ్యా. ఎస్ సార్ నో? సరే, రాకపోతే ఏంటి మీ పరిస్థితి అంటున్నా? నేనంటే నీ పూట కూలవాడిని గౌరవించాల్సిన బాధ్యత ఉందా లేదా? చేతులు చెప్ప.
ఈ పూటకోల వాడిని గౌరవించాల్సిన బాధ్యత ఉందా లేదా? మిమ్మల్ని నా చేతికి నా దేవుడు అప్పగించాడు. మీ స్థితిని నేను సిద్ధపరిచి ప్రభు రాకకు మిమ్మల్ని సిద్ధపరచాలి. ఇది నా దేవుడు నాకు పెట్టిన బాధ్యత, నీ మీద నాకున్న హక్కు. అందును బట్టి నేను జోక్యం చేసుకుని మాట్లాడుతున్నాను. ఎలా పడితే అలా వాక్యం చెప్పి మీ పిండి పిసుకుతోటి దీవించబడును గాక, యెహోవా నీ గుడారమును మధ్యలో చేయను గాక, నీ ప్రయాణాలు దేవుడు కలిసి వచ్చేలా చేయను గాక, ఇలాంటి విషయాలు కాదు. ఆశీర్వచనం కాదు, సిద్ధపాటు కలిగి ఉండాలి, దిద్దుబాటు ఉండాలి. సిద్ధపాటు దిద్దుబాటు కొరకే. ముగించే తల్లి, ఈ పూట కోలవాడు చేస్తున్న పని ఇది. ఈ పూట కోలవాడి గురించిన అవగాహన మీకు ఉందో లేదో ఒక్కటి మాత్రం నేను చెప్తాను. ఈ పూట కోలవాడిని గౌరవించడం నేర్చుకోండి. ఏం చేస్తున్నావు మేము అని అనమాకండి, సరేనా? సపోర్ట్ చేయట్లేదు ఎవరు. సరే, మీకోసం ఎంత చేస్తున్నాం కదా. అకుల్లా పిస్కిల్లాల గురించి పౌలు గారు చెప్పినట్టుగా మీ గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నా. చెప్పొచ్చు అంటారా? సంథింగ్ రాంగ్, ఏడో తేడా కొడుతుంది. ఏమని చెప్పమంటావు? ఫ్యాన్ వేస్తే కదలకుండా చూచుద్దని చెప్పమంటావా? ఏమని చెప్పమంటావు? సేవకుని గౌరవించడం అతని కష్టం ఏదో మాకు తెలుసు. పౌలు గారు అంటాడు కదా, వేళ్లలాగా ఆలోచించే వాళ్ళు తక్కువగా ఉన్నారని. ఆ సంఘాన్ని గురించి తెలియచేయటం కోసం అకుల్లా పిస్కిలను ముందు పెట్టాడు. ఏళ్లలాగా ఆలోచించే వాళ్ళు కావాలి. ఒక సేవకుడు అంత దూరం నుంచి వస్తున్నాడు, సేవకుడు రాకపోతే ఒక వారం ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ విషయం అర్థం కావాలని పౌలు గారు చెప్పాడు. నేనేమంటానంటే, మీ బాధ్యత అంతా నా చేతులు పెట్టాడు. నేను చేయవలసిన వరకు, సాధ్యమైనంత వరకు నేను చేస్తున్నాను. ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, పూట కోలవాడిని గౌరవించడం నేర్చుకోండి. ఏం అగౌరవపరిచామేమో అని అనమాకండి. ఏంటి గౌరవపరచడం అని చెప్పమంటారా? అంతేనేగా చెప్పడానికి. చూడండి, బైబిల్ దీని గల్తీ పత్రిక 6:6. తిరగేటివైనా చదివేది ఏమైనా ఉందో, పేపర్ల సౌండ్ తెగొస్తుంది. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి. భాష ఏం అర్థం కాలేదు వీళ్ళకి. వాక్యోపదేశం పొందువాడు అని అంటే వాక్యం వినేవాడు, ఉపదేశించువాడు అంటే వాక్యం చెప్పేవాడు. మంచి పదార్థములన్నిట్లో ఏంటిదమ్మా? ఇప్పుడు మంచి బలమైన ఆహారం మీకు దొరుకుతుందా? సీరియస్గా చెప్పండి, దొరుకుతుందా? మంచి బలమైన ఆహారాన్ని మీకు అప్పగిస్తున్న, మీకు అందిస్తున్న సేవకుడికి అక్కడ అంటాడు, మంచి పదార్థములు ఇచ్చి. ఏంటండి, నేను నిజంగా చెప్పను, కరోనా రాకతలకి 2 జాంకాయలు దొరికినా వచ్చిపోయాయి. నిజం, 2 వంకాయలన్నీ వచ్చిపోయాయి. అమ్మకి బలిపి ఎలగల. 2 చిక్కుడుకాయలన్నీ వచ్చాయి, 1/4 కేజీ. కొద్ది రోజుల క్రితం తల్లి గారు వాళ్ళ ఇంటికాడ చింతకాయ కాసిందట, 1/4 కేజీ తీసుకొచ్చి ఇచ్చింది. నేను పుసుక్కున్నాను, రాక్కన్నాను, అమ్మా ఎన్నున్నాయి? 15 కేజీల దాకా అయిపోయినాయి గారు. ఎంత ఇచ్చావు? ఎంత కేజీ? కేజీ నేనన్నాను కదా, 1/4 కేజీ ఏం చేస్తావు తల్లి? కావాలని అడగల, ఆశీర్వాదం పోయేది అక్కడే వాళ్ళకి. మా ఇంటి పక్కన చెట్లన్నీ ఉన్నాయి. మావాడికి ఆకెత్తే టాటర్ ఎక్కి మరి లాపుకొస్తాడు, మొత్తం పట్ర మొత్తం కొట్టేస్తాడు. ఏం తక్కువ? కానీ ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నారు అక్కడ. మీకు తెలుసా, బోధ వినేవాడు శ్రేష్టమైన బోధన మీకు అందిస్తున్న వాడికి మంచి పదార్థములు ఇచ్చి అతన్ని గణపరచుకోవాలి.
ఎందుకంటే ఈ బోధన బట్టి నా మనసు మార్చుకున్నాం, ఈ బోధన బట్టి మా ఆలోచన మార్చుకున్నాం, ఈ బోధన బట్టి మా స్థితిగతులు మార్చుకున్నాం. ఈ ప్రతిఫలం కృతజ్ఞతగా ఓ ప్రోటోకాల్ వారికి చేయవలసిన ఆధిక్యతను ఆయనకు అనుగ్రహించాలి. ఇది చేయవలసిన బాధ్యత. అర్థమవుతుందా? సంఘాల కోసం చర్చికి రాట్లా, తెలుగే మాట్లాడతా. ఎందుకు చెప్పమంటారా? దేవుడు కృపనిచ్చాడు, చేసుకుని దమ్మిచ్చాడు, చేసుకోవడానికి పంట పొలాలు ఇచ్చాడు. ఇప్పటికైనా సరే దేవుని కృపను బట్టి చేసుకోగలరు. 7-8 ఎకరాలు ఇప్పటికీ కూడా తోట వేసాం, మొక్కదాన్ని వేసేసాం, 3 బోర్లు వేసి వదిలేసి వచ్చా. ఈ పక్క కోతులు, ఆ పక్క చిలకలు మొత్తం తినేస్తున్నాయి. అన్ని ఆడ వదిలేసి 3 బోర్లు వేసేసి మనిషిని పెట్టి వస్తే మనశ్శాంతి లేదు. చెప్తున్నాను తల్లి, బంగారులా చేసుకోగలను. నాకు ఈ బాధ? అప్పగించిన పని. హల్లెలూయా. కొంతమంది అంటారు వదిలేయచ్చు అయ్యగారు. వదిలేస్తా. 2020 రాకతా వచ్చాక అనుకున్నా వదిలేద్దామని. 20 దాటే నాకు అనిపించలే. నీకు అర్థం కాలేదా? ఆ టైం అప్పుడు నన్ను పోషించగలరా మీరు అనే ఆలోచన నాకు వచ్చింది. ఆ తర్వాత అది కాస్త పోయింది అటు చూసాక. అర్థమైంది అనుకుంటుగా? అమ్మ, చేసుకునే దమ్ముంది, కానుకల మీద ఆధారపడి సేవ చేయట్లే. ఒక్క ఆదివారం కానుక వస్తే 400 వస్తాయి అంటాను కదా. ఈ ధర నుంచి ఆ ధరికి పెట్రోల్ పోసుకుని తిరిగితే అయిపోతాయి. మళ్ళీ మంగళవారం సంగతి ఏంటి, గురువారం సంగతి ఏంటి, మధ్య మధ్యలో ప్రార్థన సంగతి ఏంటి? ఇవన్నీ ఆలోచించే వాళ్ళైతే ఏసు రక్తం కదా. తెలుగులో మాట్లాడుతున్నాయా? ఒక పూట కూలవాడు ఎంత కష్టపడుతున్నాడో మీకు తెలియాలి కదా. ఒక్క వారం రాకపోతే అయ్యగారి మీద అలిగే మొహమా? తెలుగులోనే చెప్తున్నాను. మరి అమ్మా, ఇది పరిస్థితి. దేవుడిచ్చిన దాన్ని బట్టి ముందుకు వస్తున్నాం. నేనేమంటలేదు, మీ ఆశీర్వాదం పోయేది ఇక్కడే. మంచి ఉపదేశం వింటున్నారు, ఉపదేశించు వాడికి మంచి పదార్థంలో శ్రేష్టమైనవి ఇవ్వగలగాలి. మాకే శాలవను అవి అప్పటికి కావు. చాలా మీకు ఎప్పటికి ఎంత దీనికి ఆకలి తీరదాం, ఎంత సంపాదించుకో చిల్లు చేపు చేసుకున్నట్టు పోతుంటాయి. ఏందయ్య గారు, మీ ఆశీర్వాదం అక్కడే పోతుంది. మీ వల్ల నేను ఆశించింది కాదు, మీరు ఆశీర్వదింపబడాలన్నది నా ఆశ. ఇంత శ్రేష్టమైన ఆహారాన్ని వింటూ కూడా మంచి పదార్థములు ఉపదేశించు వాడికి ఇచ్చే కృతజ్ఞత లేని నీ జీవితంలో దేవుడు ఎలా కార్యం చేస్తాడు? మొహమా, ఎలా కార్యం చేస్తాడు? కొంచెమైనా ఆలోచించాలి కదా. రెండో విషయం, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 1 తిమోతి 5:17. హల్లెలూయా. బహుగా ప్రయాసపడువారు సన్మానమునకు పాత్రులు. సన్మానం అంటే గౌరవించబడుటకు. అలే వెళ్ళిపోయావా? సన్మానము అంటే గౌరవించబడుటకు. బహుగా ప్రయాసపడువాడు, చెప్పండి, సన్మానానికి పాత్రుడు. అలే, ఒక వాక్యాన్ని సిద్ధపరచాలంటే ఎన్ని పాటలు పడాలో మీకు తెలుసా? ఎన్ని దాటుకొని రావాలో తెలుసా? ఎన్ని అవంతరాలు ఎదుర్కొని రావాలో తెలుసా? ఒక్క వాక్యం సరిగ్గా తీయకపోతే, దేవుని సన్నిధిలో కూర్చొని సరైన వాక్యం ఇవ్వకపోతే మీరు దారి తప్పించిన వాడిని అవుతా. నా భయం నాకుంది. ఇక బహుగా ప్రయాసపడే సేవకునికి ఏం చేయాలట? సన్మానమునకు పాత్రుడు. అంటే ఈ పూటకోల వాడిని గౌరవించడం నేర్చుకోవాలి. అంటే నామేనని బలవంతంగా అనిపించకూడదు. ఈ పూటకోల వాడిని ఏందమ్మా, ఎప్పుడు మంచి ఉపదేశం దొరికినప్పుడు, ఎప్పుడు మీకోసం బహుగా శ్రమ పడుతున్నప్పుడు, ఇవి మీరు గుర్తొచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా? గుర్తించాలి. 18వ వచనం అక్కడే. ఓయ్, మళ్ళీ ఒకసారి చదువు అదే మాట. 5 నూర్చటి ఎద్దుకు మూతికి చిక్కం వేయకూడదు. 1 కొరింథీ 9:9. తగేసేవాళ్ళైనా చదివేలు ఎవరైనా ఉన్నారా నమ్మకానికి? 9:9 1 కొరింథీ 9:9 1 కొరింథీ. కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు. అర్థమైంది అన్నారు. స్తోత్రం. డౌట్ వచ్చింది భక్తులారా, ఎడ్లు వ్యవసాయం చేసినారా? ఎద్దుకు మూతికి చిక్కం ఎందుకు పెడతారు? చెప్పండి.
ఎద్దు మూతికి ఎందుకు చిక్కం పెడతారు? ఒకప్పుడు 4 గేదెలు 2 ఎడ్లు, వాటిని కాయలేక దుంప దిగేది. నేను అనుకునేవాడిని, కట్టేయి ఎంత కావాలో అంత కోసుకొచ్చేస్తా, వాటి అమ్మ తిరగటం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే అవి ఉసూరుమంటే నడుస్తాయి, నాకు అట్లా ఉంటే అని చిరాకు. వాటి అమ్మనేం బాగుంది, కట్టేయి అర్థం కోసుకొచ్చేస్తామంట. అన్నీ వదిలేసి సరే ఎద్దుకు చిక్కం ఎందుకు పెడతారు నాకు చెప్పండి. మీ సీరియస్ తెల్లారు ఏ శీల పెడితే ఆ శీల వేసిద్దని అమ్మా. అసలు చిక్కం ఎందుకు పెడుతున్నారు, ఎందుకు పెడతారు? అదిగో ఇంకెవరికి తెలియదా ఏంది? ఇంక 4 రోజులు పోతే అది కూడా కనపడదా ఏం పాడు అమ్మా. అందుకే తల్లి అవి కూడా మళ్ళీ ఏంటో అంటారేమోనని. ఎద్దుకు మూతికి ఎందుకు చిక్కం పెడతారు తెలుసా? తెలుసా? ఇప్పుడు బైబిల్లో ఏమన్నాడో తెలుసా? కళ్ళము తొక్కే ఎద్దుకి మూతికి చిక్కం పెట్టొద్దు. కళ్ళము అనగా దేవుని సంఘము, ద్రాక్షరసము అనగా దేవుని కోసం సిద్ధపరిచేది. కళ్ళము తొక్కుతున్న పురాతన కాలంలో, పాత కాలంలో కళ్ళములో ఉన్నటువంటి ధాన్యాన్ని దులపాలి అని అంటే ఎద్దుల చేత తొక్కించేవాళ్ళు. ఎద్దుల చేత తొక్కించడం చేత గింజలు ఆ ధాన్యం కూడా చక్కగా వచ్చేది. జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథంలో కూడా అంటాడు, ఎద్దులున్న చోట సమృద్ధి ఉంటుంది అని అంటాడు. ఏమండి, ఆ తర కాలంలో తొక్కించేవాళ్ళు. తొక్కే కోణములో ఎద్దు మూతికి చిక్కం పెట్టరు. ఎందుకో తెలిసిన? తింటూ పని చేయాలి. అది అక్కడ తింటూ పని చేయాలి. అది తింటుండాలా? చెప్పండి. ఇప్పుడు తింటూ ఉంటే నీరసం వచ్చుద్దా? తినకుండా ఉంటే నీరసం వచ్చుద్దా? ఇప్పుడు తింటా ఉంది తిరుగుతా ఉంది, తింటా ఉంది తిరుగుతా ఉంది. చెప్పండి ఏం చేయను? తింటా ఉంది తిరుగుతా ఉంది. ఇప్పుడు నాకు చెప్పండి, నీరసం వచ్చుద్దా? కాళ్ళు నొప్పులు వస్తాయా? హుషారు తగ్గుద్దా? అదే చెప్తున్నాడు. కళ్ళము తొక్కే ఎద్దును మూతికి చిక్కం పెట్టొద్దు. ఒక్కళ్ళకి అర్థం కాలేదు, భక్తులకి ఇంకా అర్థం కాలేదా? మూతికి చిక్కం పెట్టకూడదు. ఆల్రెడీ మీరు భక్తులకు అర్థం కాలేదా? అలా చిక్కం పెట్టబట్టే కదా తల్లి. మేమేం చేసాం? మీకే చాలదా? తప్పుగా నేను అంటలేదు నాన్న. అక్కడే మీ ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నారు. ఇంత శ్రేష్టమైనది ఒక పూటకోలివాడు మీ గురించి అవగాహన కలిగి, దేవుడు బాధ్యత కలిగి మీ విషయం చేయిస్తూ ఉంటే మీరు చేసే పని ఏంటి? ఉపదేశించేవాడికి మంచి పదార్థాల్లో భాగం లేదు, క్షమించండి ఇలా అంటున్నారని. నీకోసం కష్టపడేవాడికి సన్మానానికి పాత్రుడు, అంటే గౌరవించబడేవాడు అన్న ఆలోచన మీకు లేదా? మీకోసం తొక్కుతున్నటువంటి ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదు. అది గొర్రె పాలతో పెంచబడాలి. ఏమంటే హెచ్కేల్ గ్రంథం 34వ అధ్యాయం 5-6 వాక్యాలు రాయబడి ఉంది కదా, కాపరి లేకపోతే గొర్రెలు చెదిరిపోతాయని. కాపరి పోషించబడేది గొర్రె పాలతోటే. అది కూడా చాలలేదు అంటాడు అక్కడ. ఇంకా తెలుగులో చెప్పనా? గొర్రె పాలు అమ్ముకొని వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, గొర్రె బొచ్చును అమ్ముకొని వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు, గొర్రెని అడ్డం పెట్టుకొని పోషణకు సమపోషణకు ఎదురు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో అందరినీ కాడిగట్టిన కట్టేసినట్టు కట్టే మాకండి. నాయన అర్థమైందయ్యా? కొంతమంది గొర్రెని అడ్డం పెట్టుకొని బ్రతుకుతున్న వాళ్ళు లేరా? కొంతమంది గొర్రె పాలను లేరా? సరే, దేవుని కృప చెక్కమే పెడుతుంది. నేనేం తాగుతుంది? ఏం తాగుతున్నట్టే ఏండి? తిరిగి నాకు నీరసమే వస్తుందిగా. నీరసం వస్తుంది, హుషారు వస్తుందా? తింటూ పని చేస్తే ఏందా? అమ్మకి అర్థం కాలేదేంటి? తింటూ పని చేస్తే ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి. పూటకూలవాని గురించిన ఆలోచన మీకు లేదా? ఇప్పుడు మిమ్మల్ని పోషించిన మాకేమి ఇచ్చాడు ఆయన? 2 దేనారాలు ఇచ్చాడు. అర్థమైందమ్మా? జీతం అక్కడ దొరుకుద్ది మాకు. అక్కడ జీతం కోసం ఇక్కడ జీతం లేకుండా పనిచేస్తున్నా. పేరుకి 4 తప్పన్న నేను. కానీ ఒక్క విషయంలో మూతికి చిక్కం పెట్టి చేయటం కరెక్ట్ కాదు. పౌలు గారు అంటాడు కదా,
బోధించువాడిని బట్టి ఉపదేశం పొందిన వాడిని బట్టి బోధించేవాడు తృప్తిపరచబడాలి. ఈ విషయంలో క్లారిటీ ఉండాలి. మీ ఆశీర్వాదం పోవటానికి మెయిన్ కారణం ఇదే. ఇంకొంచెం తెలుగులో చెప్పనా? చూడండి, దేవుడే దిగి వచ్చి నిన్ను దీవిస్తానమ్మా అండో, నా నామం పేరట పంపువాడికి ఒక్కడి చన్నీళ్ళు ఇచ్చిన పరమందు ఆశీర్వాదం పోగొట్టుకోరన్నా. ఈ నా సహోదరుల ఒకరికి నువ్వు చేసావు కనుక నాకు చేసినట్టే అని అన్నాడా లేదా? ఇప్పుడు దేవుడే దిగి వచ్చి నువ్వు చెప్పెట్టేసి చేసినవి అన్ని చూసి తీసుకుంటాడా? చెప్పండి. ఇప్పుడు ఎవరిది బాధ్యత అంతా? ఇప్పుడు సేవకుని పంపించాడు. అమ్మ ఈ కాడి పంపించలేదమ్మా, కనపడలేదు ఆయన గారు, సేవకుని పంపించాడు. ఇప్పుడు క్షమించండి, సేవకుని చూసి గౌరవించే విధానం లేక పోషించే విధానం లేక గౌరవించే విధానం ఏదైతే కరెక్ట్గా ఉందో అది దేవునికి హితమగునో అది దేవునికి చేసినట్టు. మీరు ఏది చేసినది దేవునికి చేసినట్టు. అలా చేసే ప్రతిదీ తిరిగి వస్తుంది. ఇంకొంచెం తెలుగులో చెప్పనా? కోప్పడమాకండి, మనసులో పెట్టుకుని 1,50,000 రూపాయల కంటే ఖరీదు కలమాట. ఎవ్వరికి నా దేవుడు అప్పు ఉండడు. హల్లెలూయా. పంటను తినివేయ పురుగులను గద్దిస్తాడు, పండిన పంట వ్యర్థముగా రాలిపోకుండా చేస్తాడు, నీ కోసం ఆకాశం వాకిళ్ళు విప్పుతాడు, తన పిరికిడి విప్పి నీ ఆకలి దాహాన్ని తీరుస్తాడు. ఇంకా అచ్చమైన తెలుగులో చెప్పమంటారా? నరుడి కష్టం వల్ల ఐశ్వర్యం రాదు, యెహోవా కనికరం వల్లే అది దొరుకుద్ది. ఒకడు ధనం కోసం ప్రయాసపడిన అతని వాడికి దొరకదు, ఒకవేళ దొరికిన పెట్టెకినట్టు ఎగిరిపోతుంది. దేవుని కనికరం వల్ల కలిగేదే నిలిచి ఉంటుంది. ఎందుకు అర్థం కావు? ఈ పూటకోలవాణి గురించిన అవగాహన మిమ్మల్ని సిద్ధపరిచే బాధ్యత పెట్టిన నా మీద దేవుడు పెట్టిన బాధ్యత నిర్వర్తిస్తూ ఉన్నాను. దయచేసి మీ గురించిన అవగాహన దేవుడు నా హృదయంలో పెట్టాడు. ఒక పూటకోలవాణ్ణి గౌరవించే విషయంలో జాగ్రత్తగా దేవుడిని గౌరవించిన వాళ్ళు అవుతారు. అర్థమైందన్నాళ్ళు కుడి చేయబట్టండి, అర్థం కానదన్నాళ్ళు ఎడం చేయబట్టండి. అమ్మ ఏ చెయ్యి ఎత్తకపోతే ఏమని చెప్పాలి నేను? ఎందుకు చెప్పారమ్మా? అమ్మా ఛేదించండి. 400 రూపాయలు పెట్రోల్కి వేసుకోండి. ఏం దగ్గర పత్తాక మీ ఆశీర్వాదానికి లోటపడేది అక్కడే. మీ దీవెన పొందుకోబోవడానికి ఎంత కష్టపడి తృప్తి పడకుండా ఉండటానికి కారణం కూడా అదే. నేను ప్రార్థన చేస్తున్నా మీ గురించి. ఏంటయ్యా ఇది? ఎక్కడ వేసిన అక్కడే ఉన్నట్టు ఉంటుంది. ఏంటయ్యా అంటే ప్రభు నాకు తెలియజేసిన దాన్ని మీకు చెప్తున్నాను. ఇక్కడే మీ ఆశీర్వాదం దాగుంది. ఇక్కడ మీరు ఆ విషయాన్ని పక్కన పెట్టారు, అందుకే మీ పనులు అలా పెండింగ్ పడుతూ వస్తున్నాయి. ఆ ఒక్క విషయంలో క్లారిటీ ఉండాలి. సేవకుడు గౌరవించే విషయంలో, పూటకోలవాడికి విలువనిచ్చే విషయంలో, పూటకోలవాడిని సంరక్షించే విషయంలో మీరు సరిగ్గా ఉండగలిగితే దేవునికి చేసినట్టే. నా తల్లి అర్థమవుతుందా? యెహోవాకి ఇచ్చి లట్టుపోయినోడు ఎవడూ లేడు. మధ్యవర్తిగా పెట్టాడు. మధ్యవర్తేనా మాటిపాటు పెట్టా? మధ్యవర్తిగా పెట్టాడు. అమ్మా తల్లి ప్రార్థన చేయబో తలుగుతావా? ఈయన పంపదీసి మధ్యవర్తి అన్న ఒక చేసిపో, ప్రార్థన చేయి. బెదిరి మాకండి తల్లి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. మంచి స్తోత్రం. అర్థం చేసుకోండి, ఇది మీ బాధ్యత. మీ నిమిత్తం నేను ఎంత శ్రద్ధాశక్తులు కలిగి ఎంత జాగ్రత్తగా మిమ్మల్ని సరైన కోణంలో పెంచడానికి ప్రయత్నం చేస్తున్నానో ఆ సేమ్ టైం ఈ పూటకోలవాణి గురించిన అవగాహన కూడా మీకు ఉండాలి. ఏ వాక్యాన్ని బట్టి మీ మనసును దిద్దుకొని కుటుంబాన్ని జాగ్రత్త చేసుకోగలిగారో, ఏ మాటను బట్టి దేవుని సందేశాన్ని బట్టి నువ్వు జాగ్రత్త కలిగి ఒక క్రమపద్ధతిలో ఈరోజు నడవగలుగుతున్నావో, ఆ ఉపదేశించువాడు దేవుని చేత నియమించబడిన వాడు, అతడు నీ చేతనే పోషింపబడాలన్న విషయం ఎందుకు గుర్తుకు రాదు? ఇక్కడే మీ ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. ఆ విషయంలో కృతజ్ఞత చూపితే కృతజ్ఞత కలిగిన వాళ్ళని దేవుడు మర్చిపోడు. అర్థమైంది అనుకుంటున్నాను. ప్రభు అవకాశం ఇస్తే మరొకసారి ఈ విషయం ధ్యానం చేద్దాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.